నా జోన్కు నేనే రాణి నేనే మంత్రి అంట. ఎస్సీ గురుకుల జోనల్ అధికారిని ఇష్టరాజ్యం. జోనల్ అధికారి సొంత నిర్ణయంతో చిరు ఉద్యోగి భర్త మృతి. రోడ్డును పడ్డ కుటుంబానికి న్యాయం చేయాలి. మంత్రి కలెక్టర్ చెప్పడంతోనే సీనియర్ ఉద్యోగిని వేరే జిల్లాకు పంపించినాం. అదే మంత్రి కలెక్టర్ ఆమెకు న్యాయం చేయండి అని చెప్పినా లెక్క చేయని జోనల్ అధికారులు. విద్యారాణి అరుణ్ కుమారుల మధ్య నలిగిపోయిన చిరు ఉద్యోగి కుటుంబం. పాప నిజంగానే కదా. ఏంటి అసలు స్టోరీ చూద్దామనండి. ఉమ్మడి నల్గొండ జిల్లా ఎస్సీ గురుకులాల జోనల్ అధికారి వ్యవహార శైలిపై ప్రస్తుతం జిల్లాలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రజాప్రతినిధులు, జిల్లా కలెక్టర్ వంటి ఉన్నతస్థాయి అధికారుల ఆదేశాలను సైతం ఏమాత్రం లెక్క చేయకుండా పూర్తి నిరంకుశంగా గుత్తాధిపత్య ధోరణిలో వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు తీవ్రమవుతున్నాయి. ఆమె తీసుకున్న అనాలోచిత నిర్ణయం కారణంగా ఓ చిరుద్యోగి కుటుంబం రోడ్డుపై పడటం, అధికారిపై జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకోకపోవడంపై పలు విమర్శలు వెళ్తున్నాయి. చూడండి పాపం, ఒక చిరుద్యోగి కుటుంబం. ఇప్పుడు ఏదో సినిమాలో అన్నట్టు హీరో విలన్ కొట్టుకొని ఇంకేదో అయినట్టు పాపం వీళ్ళిద్దరు అధికారులు దానివల్ల పాపం ఒక చిరుద్యోగి కుటుంబం రోడ్డున పడిందంటండి. ఇంత దారుణంగా ఇది. సాధారణంగా ప్రభుత్వ అధికారులకు ప్రజలు, ఉద్యోగులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలి. కానీ సదరు జోనల్ అధికారి విషయంలో అది పూర్తిగా విరుద్ధంగా ఉంది. ఆమె ఫోన్లలో వినిపించకపోవటం, కార్యాలయం సైతం సరిగా హాజరు కాకపోవడంతో ఉమ్మడి జిల్లాలోని గురుకుల వ్యవస్థకు, దాని సమస్యలకు అసలు అధికారి ఎవరనే అంశం గందరగోళం నెలకొల్లిందంట. నా జోనల్కు నేనే రాణి నేనే మంత్రి అన్నట్టుగా వ్యవహరిస్తున్న ఉన్నతాధికారుల నియంత్రణకు తావు లేకుండా పోయిందని ఉద్యోగ సంఘాలు, స్థానికులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఒత్తిడితో బలైన కుటుంబం భర్త మృతితో చిన్నాభిన్నం అయిపోయింది. ఆర్సీఓ నిరంకుశత్వానికి తాజాగా ఒక చిరు మహిళా ఉద్యోగిని కుటుంబం బలైపోయింది. పై అధికారుల నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకుండానే కేవలం వ్యక్తిగత ఇష్టానుసారంగా ఆ మహిళా ఉద్యోగిని సుదూర ప్రాంతాలకు బలవంతంగా బదిలీ చేశారంట. అన్యాయమైన బదిలీతో ఆ ఉద్యోగిని తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనయ్యారు. దీంతో కుటుంబ పోషణ, ఉద్యోగ భద్రతకు సంబంధించిన సమస్యలు తట్టుకోలేకపోయిన భర్త ఇటీవల గుండెపోటుతో అకాల మరణం చెందారు. ఆదరణ కోల్పోయి పిల్లలతో రోడ్డున పడిన ఆ మహిళా ఉద్యోగిని దుస్థితిని చూసి స్థానికులు కన్నీరు పరిమవుతున్నారు. ఎంత దారుణం అండి ఇది. మీ పైత్యం వల్ల, మీ చాదస్తం వల్ల చాలా దూరం అతన్ని ట్రాన్స్ఫర్ చేస్తే ఆ జర్నీకి దానికి తట్టుకోలేక ఆయన చనిపోయాడంటే ఇప్పుడు ఆ కుటుంబం, ఆ పిల్లల పరిస్థితి ఏంది? వీళ్ళు బాగానే ఉంటారు. ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? కలెక్టర్ మాటే లెక్క చేస్తలేరు. చూడండి, ఈ విషాద ఘటన గురించి తెలుసుకున్న స్థానిక మంత్రి, ఎమ్మెల్యే వెంటనే స్పందించారు. ఆ మహిళకు అన్యాయం జరగకుండా చూడాలని, ఆమె పాత స్థానాన్ని ఆమెకే తిరిగి కేటాయించాలని జోనల్ అధికారి స్పష్టంగా ఆదేశించారు. ఇప్పుడు ఒకటండి, ఆమె పాత స్థానాన్ని ఆమెకే కేటాయిస్తారు, మంచిది, వెరీ గుడ్. మరి చనిపోయిన భర్త తిరిగి వస్తాడా? చనిపోయిన భర్త తిరిగి వస్తాడా? రాడు కదా. ఆ మాత్రం సరే. జిల్లా కలెక్టర్ సైతం వ్యవహారంలో జోక్యం చేసుకొని బదిలీ రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేసినప్పటికీ జోనల్ అధికారి మాత్రం వాటిని పూర్తిగా బేఖాతరు చేస్తూ తన పందాలను వ్యవహరిస్తున్నారు. ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం ఆదేశాలను కూడా లెక్క చేయని అధికారిపై చర్యలు తీసుకోకపోవటం వ్యవస్థ పనితీరుని ప్రశ్నార్థకం చేస్తుంది. జోనల్ అధికారిని విద్యారాణిని మనం ఫోన్లో వివరణ కోరగా, మా అత్తగారు చనిపోయారని, నేను 15 రోజులు సెలవులో ఉన్నానని, కలెక్టర్, ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చింది వాస్తవమేనని, నా చేతిలో లేదు, పై అధికారులకు కలవని చెప్పడం జరిగిందని తెలిపారు. జోనల్ అధికారులు గతంలో చేసే దందా చేసి ఆ మహిళా కుటుంబాన్ని రోడ్డున పడేసి ఇప్పుడు నా చేతిలో లేదంటూ ఈమె స్థానంలో వేరే మహిళను కేటాయించే అధికారం ఎక్కడి నుంచి వచ్చిందనేది మాత్రం మిగిలిపోయిన ప్రశ్న. ఇప్పుడు మరి ఏం స్థానంలో వేరే మహిళ అటు తీసుకుందాం చేతిలో లేనప్పుడు? అత్తగారు చనిపోయారని చెప్పింది కదా, మరి వేరే వాళ్ళని ఎలా రిక్రూట్ చేశారు? ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ ఉద్యోగుల కుటుంబాల పాలటి శాపంగా మారిన అధికారిపై జిల్లా యంత్రాంగం తక్షణమే దృష్టి సారించాలి. బదిలీని రద్దు చేసి బాధిత మహిళా ఉద్యోగానికి న్యాయం చేయాలని, ఈ నిరంకుశ అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, వివిధ సంఘాల నాయకులు ముక్తకంఠంతో తీవ్రంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు ఎంత డిమాండ్ చేసినా, ఎంత చర్యలు తీసుకున్నా పాపం చనిపోయిన ఆమె భర్త తిరిగాడు కదండి.